మహాభారతంలో ఆది పర్వంలో మనం నేడు 180వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ఏకచక్రాపురంలో నివసిస్తున్నటువంటి పాండవులకి అక్కడికి అతిథిగా వచ్చినటువంటి మరో బ్రాహ్మణుడు ఈ ద్రౌపది స్వయంవర ఘట్టాన్ని చెప్తూ ద్రుపదుడు ద్రోణాచార్యుడి యొక్క స్నేహాన్ని గురించి, అలాగే ద్రౌపది దుష్టజమునుల యొక్క జననం గురించి సంక్షిప్తంగా చెప్పడం జరుగుతున్నది. ఇవి అంతకుముందు దాదాపుగా 6-7 అధ్యాయాల్లో విస్తరంగా వ్యాసుల వారు వర్ణించారు. ఇక్కడ మాత్రం సంక్షిప్తంగా 1-2 అధ్యాయాల్లో వాళ్ళ జన్మ గురించి, స్వయంవర ఘట్టాన్ని గురించి బ్రాహ్మణుడు చెప్తూ పాండవుల్ని ఆ స్వయంవర ఘట్టానికి ప్రేరేపించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇందులో ఈ అధ్యాయంలో 2వ భాగం మనం నిన్న కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. నేటి ప్రవచనంలో ఈ ద్రుపదుల యొక్క స్నేహం అనేటువంటిది చివరిలో ఎలా ఉంది అనేటువంటిది చెప్పుకుంటున్నాం. ముందుగా ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వంలో 180 అధ్యాయం. దీంట్లో 17 శ్లోకాల వరకు నిన్నటి ప్రవచనంలో చెప్పుకున్నాం. దుష్టజుమ్నాద్యుత్పత్తి కథనార్థం ద్రోణ ద్రుపదయోరుత్పత్తి కథన పూర్వకం ద్రుపద వృత్తాంత కథనం. ద్రుపదుడి యొక్క వృత్తాంతం చెప్తున్నారు. దీంట్లో ద్రోణ శిష్యాంస్తతః పార్థాన్ ఇదం వచనమబ్రవీత్ సమానీయతు తాన్ శిష్యాం ద్రుపదస్యా సుఖాయ వై. ఇక్కడ ద్రోణాచార్యుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్తే నేను నీ శిష్యున్నయ్యా అని చెప్పి ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి అన్న ద్రోణాచార్యుడికి ద్రుపదుడు చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. నీతో నాకు స్నేహం ఏమిటయ్యా? బ్రాహ్మణుడు కానివాడితో బ్రాహ్మణుడికి స్నేహము, రధికుడు కానివాడితో రధికుడి స్నేహము, రాజు కానివాడితో రాజు స్నేహము అనేటువంటిది ఉండదు ఎక్కడ. చిన్నప్పుడు మనం కలిసి చదువుకున్నామంటావా, ఆ మాటకు మాట్లాడు మాకు ఇక్కడ అన్నట్టుగా కాస్త కించపరిచాడు. ఇక్కడ ఒక్క శ్లోకంలోనే చెప్పారు కానీ అంతకు ముందు అధ్యాయాల్లో ఒక అధ్యాయం ద్రుపదుడు అవమానించి మరీ పంపించాడు ద్రోణాచార్యుడు. దాంతో హస్తినాపురానికి వచ్చాడు ద్రోణాచార్యులు వారు. హస్తినాపురంలోకి వచ్చి అక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్లల్ని చూసి వాళ్ళ ద్వారా భీష్ముడిని పరిచయం చేయించుకొని భీష్ముడి ద్వారా అక్కడ హస్తినాపురంలో గురుముఖ్యులు ఉన్నటువంటి ఈ కౌరవులకి పాండవులకి వాళ్ళకి విద్య నేర్పించడం జరిగింది. విద్య నేర్పించే ముందే ద్రోణాచార్యుడు తీసుకున్నటువంటి మాట ఒకటి ఉంది. ఏమిటంటే ద్రోణ శిష్యాం తతః పార్థాన్ ఇదం వచనం అబ్రవీత్. వచనం అంటున్నారు, చదువు చెప్పక ముందే అంటున్నాడు. కొద్ది రోజులు చెప్పాడు, పాఠం చెప్పాడు. తాను వచ్చినటువంటిది ఇక్కడ విద్యార్థుల్ని సమీకరించుకుంటున్నటువంటి ముఖ్య మంత్రాంగము. ద్రోణాచార్యుడు ఇక్కడ ఉన్నా కూడా పాఠం చెప్తున్నా కూడా అతనికి మనసులో ఏం మెదులుతుందంటే ద్రుపదుడు చేసినటువంటి అవమానపు మాటలే లోపల మధ్యలో తొలిచి వేస్తున్నాయి. కాబట్టి ఆ అవమానం నుంచి బయటపడాలంటే ద్రుపదుడిని అవమానించాలి, ద్రుపదుడిని ఓడించాలి. మరి ఎలా అంటే ఇదిగో బలాన్ని సమీకరిస్తున్నాడు. ఇక్కడ తాను ఒక్కడే 100 మంది ద్రోణాచార్యులు తయారు చేస్తున్నట్టుగా ఇంతమంది కౌరవ పాండవులు తయారు చేస్తున్నాడు ఒక్క ద్రోణుడు ఒక్కడే. సమానీయతు తాన్ శిష్యాం ద్రుపదస్యాసుఖాయ వై. ద్రుపదుడి యొక్క అసుఖం కోసం, అంటే ద్రుపదుడిని ఓడించడం కోసం ఆ శిష్యులందరినీ కూడా ఒకసారి సమానీయ దగ్గరికి పిలిచాడు. పిలిచి ఏమని అడుగుతున్నాడు? ఆచార్య వేతనం కించిత్ హృది యద్వర్తతే మమ. ఆచార్య వేతనం అనే ఒకటి ఉంటుంది, దాన్ని గురుదక్షిణ అంటాం. వేతనం అంటే జీతం, గురుదక్షిణ. నా మనసులో మిమ్మల్ని ఒక గురుదక్షిణ అడగాలని నేను కోరుకుంటున్నానయ్యా. కాబట్టి మీరు
ఆ గురుదక్షిణ చెల్లించాలి. ఎప్పుడు చెల్లించాలి? ఒక పక్కన ఇంకా విద్యాభ్యాసం ప్రారంభించలేక ప్రారంభించక ముందే ద్రోణాచార్యుడు మొట్టమొదట్లోనే ట్యూషన్ ఫీజు అడిగేశాడు. ఏమిటా అది అంటే, వేతనం ఏమిటి అంటే ద్రుపదుడిని పట్టిబట్టారు. అయితే కింద ఒక పదం పెట్టారు ఇక్కడ అదే శ్లోకంలో. కృతాస్త్రై తత్ప్రదేయం స్యాత్ అనే పదం పెట్టారు. కృత ప్లస్ అస్త్రై, అస్త్రములు కృత నేర్చుకున్న తర్వాత, ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత, కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత, మీరు విద్య మొత్తం అంతా నా దగ్గర క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాత అని పదం దారారు. కృతాస్త్రై తత్ప్రదేయం. తత్ప్రదేయం అంటే ఆ గురుదక్షిణ మీరు అప్పుడు నాకు ఇవ్వాలి, ఇప్పుడు కాదు. నా దగ్గర విలువిద్యాభ్యాసం అంతా పొందిన తర్వాత, శిక్షణ పొందిన తర్వాత, అప్పుడు నేను అడిగిన గురుదక్షిణ అప్పుడు మీరు నాకు ఇవ్వాలి. కృతాస్త్రై తత్ప్రదేయం స్యాత్ తద్రుతం వదతానఘా. ధృతం వదతాన. కాబట్టి ఆ గురుదక్షిణ మీరు చెల్లిస్తారా లేదా ఇప్పుడే చెప్పండి అని చెప్పి కుమారులందరినీ అడిగితే, అప్పుడు మొట్టమొదట ఎవరు అందరూ సంకోచించుకుంటూ ముఖాలు చూసుకుంటున్న సందర్భంలో అర్జునుడు సంకోచించకుండా మాటిచ్చేశాడు. సో అర్జున ప్రముఖై ఉక్త తథా అస్త్వితి గురుస్తదా. తథాస్త్వితి గురుస్త. తథాస్తు అనేటువంటి మాట అర్జునుడి ముఖం నుంచి మొట్టమొదటి వచ్చింది. గురువు గారు నేను ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. మొదటి దృష్టి అప్పుడే అర్జునుడి మీద ద్రోణాచార్యుడికి పడింది. ఆ తర్వాత మెల్లమెల్లగా విద్యాభ్యాసం పొందుతున్నప్పుడల్లా వీడు సరైన శిష్యుడు. కాబట్టి మొట్టమొదట్లోనే గురుదక్షిణ చెల్లించాలి మీరు నాకు అనేటువంటి దాంట్లోనే ద్రోణాచార్యుడి యొక్క ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి వాంఛ బయటపడుతుంది. మనం ద్రుపదుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి వాంఛ. శిష్యుల్ని తయారు చేస్తున్నాడు, బ్రహ్మాండమైన శిష్యులు. ద్రుపదుడి మీద వదలటానికి సరి అయినటువంటి శిష్యుల్ని తయారు చేస్తున్నాడు ఇక్కడ. యదాచ పాండవా సర్వే కృతాస్త్రాః కృతనిశ్చయాః తతో ద్రోణో బ్రవీద్ భూయో వేతనార్థమిదం వచః. ఎప్పుడైతే పాండవులు సర్వే పాండవా, అందరు పాండవులు కౌరవులు అందరూ కూడా కృతాస్త్రాః కృతనిశ్చయాః, విద్యాభ్యాసం అంతా నేర్చుకున్నారు, అస్త్రాలన్నీ పొందారు, పొందవలసినటువంటి అస్త్రాలన్నీ పొందారు, సమస్త ఆయుధాలు చేత ధరించి యుద్ధం చేయడంలో ప్రావీణ్యులయ్యారు. అప్పుడు ద్రోణుడు భూయో అబ్రవీత్. భూయ అనే పదానికి అర్థం ఏంటంటే మళ్ళీ అడిగాడు. అప్పుడెప్పుడో కోచింగ్ ముందు స్టార్టింగ్ లో ఒకసారి అడిగాడు, ఇప్పుడు భూయ. విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది, కుమారుల అస్త్ర విద్యాభ్యాసం కూడా అయిపోయింది. వేతనార్థమిదం వచః. మళ్ళీ వేతనం కోసం, వేతనము అంటే గురుదక్షిణ కోసం అడుగుతున్నాడు. అబ్బాయి మీరు నాకు మాట ఇచ్చారు, గురుదక్షిణ కోసం చెల్లిస్తారా? ఏమిటయా అంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఇది గురుదక్షిణ అని ముందు చెప్పలా, ఇప్పుడు చెప్తున్నాడు. ఏంటది అంటే, పార్షతో ద్రుపదో నామ ఛత్రవత్యాం నరేశ్వర తస్మాత్ ఆకృష్య తద్రాజ్యం మమ శీఘ్రం ప్రదీయత. పార్షత అనే పదానికి అర్థం పృషతుని కుమారుడు అన్నట్టు. పార్షత, పృషతుని కుమారుడు పార్ష. పృషతుని కుమారుడైనటువంటి పార్షతుడైనటువంటి ఆ ద్రుపదుడు అనేటువంటి ఛత్రవత్యాం నరేశ్వర. ఓ మహారాజు, ఛత్రపతి మహారాజు లాంటి వాడు, చక్రవర్తి సామ్రాజ్యాన్నంతా ధరించి పరిపాలిస్తున్నటువంటి విధంగా పరిపాలిస్తున్నటువంటి ఆ నరేశ్వరుడి దగ్గర తస్మాత్ అనే పంచమీ విభక్తి వాడారు. తస్మాత్ అంటే అతని నుండి, ఆ నరేశ్వరుడైనటువంటి ద్రుపద మహారాజు నుండి తద్రాజ్యం ఆకృష్య. ఆకృష్య అనే పదం ఎప్పుడు పెడతామంటే బలవంతంగా లాక్కున్నప్పుడు ఆకృష్య అనే పదం పెడతాం. ఆ ద్రుపదుడి యొక్క రాజ్యమంతా కూడా లాక్కుని శీఘ్రం మమ ప్రదీయత, త్వరగా నాకు ఆ రాజ్యం నాకు. అదే నాకు గురుదక్షిణ, మీరు ఇచ్చే గురుదక్షిణ. తదాకృష్య తద్రాజ్యం మమ శీఘ్రం ప్రదీయత. దాంతో కుమారులు అందరూ వెళ్ళారు, ధార్తరాష్ట్రులు అందరూ వెళ్ళారు. ముందు ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి కౌరవులు అందరూ ఉత్సాహంగా వెళ్ళిపోయారు. పాండవులు నిదానంగా బయలుదేరారు. ధార్తరాష్ట్రాశ్చ తే భీతాః పాంచాలాన్ పాండవాదయః ధార్తరాష్ట్రైశ్చ సహితాః పునర్ద్రోణేన చోదితాః. ధార్తరాష్ట్రాశ్చ తే భీతాః పాంచాలాన్ పాండవాదయః. వెళ్ళినటువంటి ధార్తరాష్ట్రులు మంచి ఉత్సాహంగా వెళ్ళారు. పాంచాల రాజుకి భీతాహ, భయం కలిగించేటువంటి విధంగా ఇటు ధార్తరాష్ట్రులు ఇటు పాండవేయులు మొదలై అందరూ కూడా భయాన్ని కలిగించేటువంటి విధంగా వెళ్ళారు. కానీ అక్కడ ద్రుపదుడు వీళ్ళని చూసి ఏం భయపడ్డా.
అంతకంతగా సిద్ధంగానే ఉన్నాడు. ద్రుపదుడు వేగుల ద్వారా తెలుసుకుని ఇట్లా యుద్ధానికి వస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకుని చాలా సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా మొట్టమొదట్లో వచ్చినటువంటి ధార్తరాష్ట్రుల్ని ఊచకొదగోశాడు. ధార్తరాష్ట్రైశ్చ సహిత పునర్ద్రోణేన చోదిత. యజ్ఞసేనుడు అనేటువంటి పేరు ద్రుపదుడికి మరొక పేరు. పైన 2 పేర్లు వాడారు. పార్షతుడు, ద్రుపదుడు అనే పేరు వాడారు. ఇక్కడ 3వ పేరు వాడారు వ్యాసుల వారు. యజ్ఞసేనుడు అనేది ద్రుపదుడికి పేరు. యజ్ఞసేనుడి కుమార్తె కాబట్టే ద్రౌపదికి యాజ్ఞసేని అని పేరు మనకు తెలుస్తుంది. యాజ్ఞసేని తల్లిదండ్రుల యొక్క నామధేయాన్ని బట్టి పిల్లల్ని అలా పిలుస్తూ ఉంటారు సంతానాన్ని. యజ్ఞసేనేన సంగమ్య కర్ణ దుర్యోధనాదయ. వెంటనే ఆ ద్రుపదుడి రాజ్యానికి, పాంచాల రాజ్యానికి వెళ్ళినటువంటి కర్ణ దుర్యోధనాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ ద్రుపదుడి యొక్క సైన్యం చేత ఓడించబడ్డారు. నిర్జిత అంటే ఓడించబడ్డారు. నిర్జితా సంయవర్తంత తథాతే క్షత్రియర్షభా. సంయవర్తంత చక్కగా తిరిగి వచ్చేసారు. న్యవర్తంత అంటే చాలు తిరిగి రావటం. కానీ వ్యాసులు వారు ఇలాంటి పదాలను బ్రహ్మాండంగా పడేస్తారు. కర్ణుడు ఉన్న చోట మరీ ప్రయోగిస్తారు. సంయవర్తంతే చక్కగా అలా వెళ్ళారు, ఇలా తిరిగి వచ్చారు. ఎవరై అంటే కర్ణాదులు అని పైన చెప్పాడు. కర్ణ దుర్యోధనాదులు, ధార్తరాష్ట్రులు అని చెప్పాల. కర్ణుడి పేరు స్పష్టంగా పెట్టారు అక్కడ. అంటే దుర్యోధనుడితో పాటు వెళ్ళినటువంటి కర్ణుడు మొదలైనటువంటి ప్రముఖులతో వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చేసారయ్యా అని చెప్పడం. అంటే మొదటి ఓటమి కర్ణుడికి అక్కడ ఇదిగో ఈ విధంగా ద్రుపదుడి రూపంలో చవి చూడటం జరిగింది. యుద్ధం భూమిలోంచి పారిపోయినటువంటి సంఘటనలు కర్ణుడికి ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. నిర్జితా సంయవర్తంత తథా తే క్షత్రియర్షభా తతః పాండుసుతాః పంచ నిర్జిత్య ద్రుపదం యుధి. పాండుసుతాః పంచ పాండుసుత అంటే 5గురు పాండుపుత్రులు కూడా ద్రుపదం నిర్జిత్య అన్నారు. ద్రుపదుణ్ణి ఓడించి, ద్రుపద మహారాజునే ఓడించి, ఇది కౌరవుల్ని ఓడించిన ద్రుపదుణ్ణి పాండవులు ఓడించడం జరిగింది యుద్ధంలో. ద్రోణాయ దర్శయామాసు బద్ధ్వా సచివం తదా. బద్ధ్వా అనే పదానికి అర్థం బంధించి తీసుకొచ్చారు ద్రుపదుణ్ణి. ఎవరి దగ్గరికి? ద్రోణాయ దర్శయామాసు. బంధించి తీసుకొచ్చి ద్రోణుడికి చూపించారు. గురువు గారు మీరు గురుదక్షిణ ఇదిగో తీసుకొచ్చాం. ఎలా తెచ్చారట? బోనస్ కూడా ఇచ్చారు. సచివం, సచివులు అంటే మంత్రులు. సచివం తథా, మంత్రులతో పాటుగా కట్టేసి తీసుకొచ్చారట ద్రుపదుడిని, ద్రుపదుడి యొక్క మంత్రుల్ని. ఆ రోజు అవమానించినప్పుడు, ద్రోణాచార్యని అవమానించినప్పుడు ఏ సచివులైతే, ఏ సైన్యాధ్యక్షులైతే ఉన్నారో సభలో వాళ్ళతో పాటు బంధించి తీసుకొచ్చి పాండవులు ద్రుపదుడితో పాటుగా గురువు గారికి చూపించారు. 5గురు పాండవులు. 100 మంది మూర్ఖులైనటువంటి కౌరవులు వెళ్ళారు, కర్ణుడితో పాటుగా తిరిగి వచ్చేశారు. 5గురు పాండవులు వెళ్ళారు, అని సాధించి తీసుకొచ్చారు. సంఖ్య ముఖ్యం కాదు, బలం ముఖ్యం. అంటే మహేంద్ర ఇవ దుర్ధర్షో మహేంద్ర ఇవ దానవం మహేంద్ర పుత్ర పాంచాలం జితవాన్ అర్జునస్తదా. జితవాన్ అర్జున జితవాన్ అంటే అర్జునుడు జయించాడు. మహేంద్రుడు అంటే దేవేంద్రుడు వలె దుర్ధర్ష, ఎవరు జయింప శక్యము కానటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. మహేంద్ర ఇవ దానవం, మహేంద్రుడు దానవుల మీద ఏ విధంగా యుద్ధం చేసి జయించాడు. మహేంద్రుడు ఎంతో మంది గొప్ప వాళ్ళని ఏ విధంగా అయితే ఇంద్రుడు జయించాడో, మహేంద్ర పుత్ర పాంచాలం, ఆ విధంగా మహేంద్ర పుత్రుడైనటువంటి ఈ అర్జునుడు, దేవేంద్రుడు కుమారుడైనటువంటి అర్జునుడు పాంచాలం జితవాన్, పాంచాల రాజును కూడా అలా జయించాడయ్యా. ఇంద్రుడు దానవుల్ని జయించినట్టుగా, ఇంద్రుడు మహావీరుణ్ణి జయించినట్టుగా ఇంద్ర కుమారుడు జయించాడు ఇక్కడ అర్జునుడు అని చెప్పి విశేషంగా చెప్తున్నారు అక్కడ. తద్దృష్ట్వా తు మహావీర్యం ఫల్గుణస్య మహౌజసః వ్యస్మయంత జనాః సర్వే యజ్ఞసేనస్య బాంధవాః. తద్దృష్ట్వా తు మహావీర్యం ఫల్గుణస్య మహౌజసః. మహౌజసః అంటే మహా తేజస్సు, పరాక్రమం, అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యం. ఆ అర్జునుడి యొక్క యుద్ధ నైపుణ్యాలన్నీ కూడా, పరాక్రమాన్ని దృష్ట్వాతు చూసి, వ్యస్మయంతః విస్మయం చెందారంటారే, విస్మయం అంటే ఆశ్చర్యం. వ్యస్మయంత జనాః సర్వే జనాః వ్యస్మయంతః, మొత్తం జనులందరూ ఆశ్చర్యపోయాట ఆ రోజు అర్జునుడి యొక్క ప్రతిభ చూసి, పాంచాల రాజుని బంధించి తెచ్చినటువంటి యుద్ధ నైపుణ్యం చూసి. ఎవరా జనులు? ఎక్కడి జనులు అంటే యజ్ఞసేనస్య బాంధవాః, ద్రుపదుడి యొక్క బంధువులు.
ద్రుపదుడి యొక్క సైన్యంలో వాళ్ళు, అటు పక్కన వాళ్ళు, ఇటు పక్కన కౌరవులు కూడా ఆశ్చర్యపోయారు అర్జునుడి యొక్క పరాక్రమం చూసి, అద్భుతమైన పరాక్రమం చూసి. ఎందుకు ఆ మాట చెప్పాడు? యజ్ఞసేనస్య బంధువులు అంటే తర్వాత మళ్ళీ ద్రుపదుడు మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చూశాడు ద్రుపదుడే. ఆ బంధువులు కూడా మాటి మాటికి అర్జునుడి గురించి చెప్తూ ఉండేటప్పటికీ ఇట్లాంటి వాడు కావాలి నాకు అల్లుడు అనేటువంటి ఆయనకి ఆశ కలగాలి. మా అమ్మాయికి ఇట్లాంటి వాడు. ద్రోణ ఉవాచ, ద్రోణాచార్యుడు అంటున్నాడు, ద్రుపదుడిని బంధించి తెచ్చినటువంటి ద్రుపదుడిని ముందు పెట్టుకుని బంధనాలు విప్పేసి గౌరవించి చక్కగా ద్రోణాచార్యుడు, ప్రార్థయామి త్వయా సఖ్యం పునరేవ నరాధిప. ఓ నరాధిప, ఓ మహారాజా, పునరేవ త్వయా సఖ్యం ప్రార్థయామి. ఎంత మంచి మాట చూడండి. మన ఇద్దరం స్నేహితులం అయ్యా, కాకపోతే నువ్వు రాజ్యం వచ్చిందని చెప్పి నన్ను ధిక్కరించావు, కానీ నేను ఎలా కాదు, నీతో సఖ్యమే కోరుకుంటున్నాను అన్నాడు. రాజ్యం ముఖ్యం కాదు ఇక్కడ ద్రోణాచార్యుడికి, స్నేహం ముఖ్యంగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి స్నేహం ద్రోణాచార్యుడి పక్షంగా చూసుకుంటే. కానీ ద్రుపదుడి వైపు నుంచి చూసుకుంటే మాత్రం దుర్మార్గపు స్నేహంగా అనిపిస్తుంది తర్వాత. ఎందుకంటే ద్రుపదుడే అవమానించాడు. కష్టాల్లో ఉన్నటువంటి స్నేహితుడికి ఆదుకోవాల్సింది పోయి ద్రుపదుడు కాస్త అవమానించి మరీ పంపించాడు. అవమానించినటువంటి వాడికి తగిన కాస్త బుద్ధి చెప్పాడు. మళ్ళీ నేను నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను, స్నేహ హస్తాన్ని అందిస్తుంటే ద్రోణాచార్యుడు అందుకున్నట్టుగా అందుకున్నాడు తర్వాత. కానీ వెన్నుపోటు పొడిచినటువంటి వాడు ద్రుపదుడు. ప్రార్థయామి త్వయా సఖ్యం పునరేవ నరాధిప అరాజా కిల నో రాజ్ఞ సఖా భవితుమర్హతి. నువ్వు ఆ రోజు సభలో చెప్పావు ఏమని అంటే, రాజు కానటువంటి వాడు రాజుతో స్నేహం చేయడం కుదరదు కదా. అరాజాకిల నో రాజ్ఞ సఖా, రాజుకి సఖుడు అవటం అనేటువంటిది రాజు కానటువంటి వాడితో ఎలా సాధ్యమవుతుంది? కథం భవితుమర్హతి, ఎలా సాధ్యమవుతుంది కదా నువ్వు అన్నావు. కాబట్టి ఇప్పుడు నీ రాజ్యాన్ని నేను సంపాదించాను, నేను రాజునయ్యాను. మరి నేను నీతో స్నేహం చేయాలంటే నీకు కూడా రాజ్యం ఉండాలి కదా ఇప్పుడు. అందువల్ల నేనే నీకు అర్ధరాజ్యం ఇస్తున్నా, తీసుకో అంటున్నాడు. అది అతః ప్రయత్నితం రాజ్యే యజ్ఞసేన త్వయా సహ. అతః ప్రయత్నితం రాజ్య, అందువల్ల నేను రాజ్యం కోసం ప్రయత్నించానయ్యా అని ఒక కారణం చెప్పాడు. నీతో స్నేహం చేయాలని నాకు రాజ్యం ఉంటే స్నేహం అన్నావు, కాబట్టి నీ రాజ్యాన్ని నేను ప్రయత్నించాను. అతః ప్రయత్నితం అంటే రాజ్యం కొల్లగొట్టేందుకు కారణం చెప్తున్నాడు ఇక్కడ ద్రోణాచార్యుడు ప్రత్యక్షంగా. అతః ప్రయతితం రాజ్యే యజ్ఞసేన త్వయా సహ, నీతో స్నేహం కోసం నీ రాజ్యాన్ని నేను ప్రయత్నించాను, కాబట్టి ఇప్పుడు నేను రాజయ్యాను, స్నేహం చేస్తావా? నీకు రాజ్యం లేదేమో, నీకు అర్ధరాజ్యం ఇస్తాను, సరిపోతుంది నువ్వన్న మాట ప్రకారం. రాజాసి దక్షిణే కూలే భాగీరథ్యాహముత్తరే. కాబట్టి ఈ భాగీరథీ నదీ తీరంలో అటు పక్కన ఇటు పక్కన పంజాబ్ రాష్ట్రం రెండు రకాలుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, దక్షిణ భాగానికి నువ్వు రాజు అయితే ఉత్తర భాగానికి నేను రాజుగా ఉంటాను అని ద్రోణాచార్యుడు చెప్పాడు. అహముత్తరే అహముత్తరే భాగీరథ్యాం అహముత్తరే. భాగీరథీ తీరానికి, గంగా నదీ తీరానికి ఉత్తర వైపు భాగాన ఉన్నటువంటి పాంచాల భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను రాజుగా, నువ్వు దక్షిణ కూలంలో పరిపాలి. చేసేది లేక ద్రుపదుడు సరే అంటున్నాడు అంతే, లోపల పైకి మాత్రం. బ్రాహ్మణ ఉవాచ, బ్రాహ్మణుడు పాండవులకు చెప్తున్నటువంటి ఆఖ్యానం ఇదంతా. ఏవముక్తో హి పాంచాల్యో భారద్వాజేన ధీమత ఉవాచాస్త్రవిదాం శ్రేష్టం ద్రోణం బ్రాహ్మణ సత్తమం. ఏవముక్తో హి పాంచాల్య, భరద్వాజుడి చేత ఈ విధంగా పాంచాల రాజు చెప్పబడగా, భారద్వాజుడు అంటే ద్రోణాచార్యుడు చేత, బుద్ధిమంతుడైనటువంటి ద్రోణాచార్యుడు ఈ విధంగా చెప్తే, ఉవాచ అస్త్రవిదాం శ్రేష్టం, అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడైనటువంటి ద్రోణాచార్యుడితో ఆయన ద్రుపదుడు అన్నటువంటి మాట ఏమనంటే, ఏవం భవతు భద్రం తే భారద్వాజ మహామతే. హే మహామతే, హే భారద్వాజ అనే సంబోధన వాచక ఆయన పిలుస్తూ, ఏవం భవతు తే భద్రం, ఏవం భవతు అంటే అలాగే నాయన తథాస్తు, నీతో స్నేహాన్ని నేను కోరుకుంటున్నానని ద్రుపదుడు కూడా మాట ఇచ్చాడు. భద్రం తే, నీకు సుఖమగుగాక, నీకు శుభమగుగాక అంటూ, సఖ్యం తదేవ భవతు యదభిమన్యసే, శశ్వత్ యదభిమన్యసే, ఇది పెడితే శశ్వత్ యత్ అభిమన్యసే. అభిమన్యసే అనే పదానికి అర్థం నీ
మనసులో ఉన్నటువంటి ఇష్టానుసారం గాని, నీ అభిమతం ప్రకారం గాని, అభిమన్యసే అంటే నీ అభిమతం, నీ ఇష్టానుసారం తదేవ సఖ్యం భవతు, అదే విధంగా సఖ్యం మనకి కలుగునుగాక. అటువంటి స్నేహమే మన మధ్య ఉండునుగాక. శాశ్వత్, మళ్ళీ తిరిగి శాశ్వతంగా, శాశ్వత అంటే శాశ్వతంగా మన మధ్యలో అటువంటి సఖ్యమే ఉండుగాక అని చెప్పి ద్రుపదుడు సమాధానం. ఏవం భవతు భద్రంతే భారద్వాజ మహామతే, సఖ్యం తదేవ భవతు శాశ్వత్ యదభిమన్యసే. నీవు కోరుకున్నట్టుగానే మన మధ్య శాశ్వతమైనటువంటి స్నేహం ఉంటుంది అని ద్రుపదుడు చెప్పాక, అలా చెప్పాడు కానీ పైకి మాత్రం, లోపల మాత్రం పాపం బాధ. ఏవం అన్యోన్యముక్త్వాతౌ, ఈ విధంగా ఇద్దరు అన్యోన్యం ఒకరికొకరు ఆ విధంగా మాట ఇచ్చుకున్న తర్వాత, ఏవం అన్యోన్యముక్త్వాతౌ కృత్వా సఖ్యమనుత్తమం, ఉత్తమమైనటువంటి స్నేహాన్ని చేసి, జగ్మతుర్ద్రోణ పాంచాల్యౌ యథాగతమరిందమౌ. జగ్మతు ద్రోణ పాంచాల్యం, ద్రోణుడు పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుడు ఇద్దరు కూడా వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. జగ్మతు అంటే వెళ్ళిపోవడం. యథాగతం అరిందమం, యథాగతం ఎవరి ప్రదేశాలకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత. కానీ ఈ విధంగా యుద్ధంలో ఓడిపోవటము, వాళ్ళ పక్షంలో పక్కన ద్రుపదుడు ఏమన్నా ఓడిపోయాడనేటువంటి బాధ, అర్జునుడి చేత ఓడిపోయాడు ఇంకో బాధ, ఇంకా అంతకంటే బాధ ద్రోణాచార్యుడి చేత ఓడిపోబడ్డారు, అవమానించబడ్డారు. అది సత్కారం కాదు, అసత్కారం. దానికి మనసులో పెట్టుకున్నాడు ఇక. అసత్కార సతు మహాన్ ముహూర్తమపి తస్యతు నాపైతి హృదయాగ్రాగ్నో దుర్మనా సకృశో భవత్. ఈ చేసినటువంటి అవమాన భారంతో ఒక ముహూర్తం కూడా, క్షణకాలం కూడా ప్రశాంతంగా ఉండలేక ఆ రాజు అయినటువంటి ద్రుపదుడు మనసులో హృదయపీడన అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, దుర్మన సకృతు కృషో అభవత్, కృంగి కృషించిపోయాడు లోపలే ద్రుపదుడు. దీనికి ఎలా ప్రతీకారం చేయాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఇక దీనికి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి చేయాలి. అంటే రాజబలం కంటే, బాహుబలం కంటే, క్షత్రియ బలం కంటే కూడా బలమైనది ఇంకోటి ఉంది, అదే బ్రాహ్మణ బలం అనేటువంటిది తెలుసుకున్నాడు. అంతకుముందు విశ్వామిత్రుల వారు కూడా ఇలాగే తెలుసుకుని వశిష్ఠుల వారి యొక్క హోమధేనువుని, నందిని ధేనువుని అపహరించే సమయంలో కూడా తెలుసుకుని ఆయన మార్పు పొందారు. ఇక్కడ ద్రోణాచార్యుడి యొక్క బలానికి ఈయన కూడా, ద్రుపదుడు కూడా ఎలా అనుకుని ఇక బ్రాహ్మణ బలం గొప్పది, మంత్రబలం గొప్పది కాబట్టి వాళ్ళనే ఆశ్రయిద్దామని చెప్పేసి, యజ్ఞయాగాలు దైవం మీద ఆధారపడటం కోసం అని చెప్పేసి సరి అయినటువంటి యాగం చేయించేటువంటి వాళ్ళ కోసమని వెతకడం పడ్డారు. యాజీ ఉపయాజి అనేటువంటి ఇద్దరు సోదరులు ఈ ద్రుపదుడితో యాగం చేయించి దుష్టద్యుమ్నుణ్ణి, ద్రౌపదిని, యాజ్ఞసేనిని జన్మింపచేయడం జరుగుతుంది యజ్ఞం. అది వచ్చే పాఠంలో సంక్షిప్తంగా బ్రాహ్మణుడు పాండవులకు చెప్పి, కాబట్టి అటువంటి యజ్ఞసేని యొక్క స్వయంవరం జరగబోతుందయ్యా, మీరు వెళ్ళాలి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేయటం అనేటువంటిది ఈ రెండు ఉపాఖ్యానాల యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే పాండవులకి వివాహం జరిగేటువంటి శుభ గడియని కనుక కూడా. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి అశీత్యధికశతమో అధ్యాయ సమాప్త. 180 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 8150 శ్లోకాలైన ఇప్పటి వరకు కూడా మహాభారతం ఆది పర్వం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద ప్రశ్నం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.